హాయ్ గైస్, మద్రాసి మూవీ రివ్యూ అనమాట. సో మూవీ ఎలా ఉంది అంటే, సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ కట్ బాగా అనిపించింది. దాని వల్ల ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఎందుకంటే శివకార్తికేయ గారిది ప్రీవియస్ ఫిల్మ్ ఏదైతే ఉందో అమరన్ కూడా చాలా బాగుంది, ఫుల్ మిల్స్ టైప్ లో అని చెప్పారు. కానీ ఈ మూవీ అయితే అటు బాగుంది అని చెప్పలేను, ఇటు బాగాలేదు అని చెప్పలేను, ఒక యావరేజ్ ఫీల్ అయితే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా మూవీ మొత్తం కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అయితే నడిచినట్టు అనిపించింది. సో మూవీలో నాకు బెటర్ అనిపించింది ఏంటి అంటే, శివకార్తికేయ గారి రోల్ ఏదైతే ఉందో అదొక ప్లస్, ఒక యూనిక్ స్టైల్ లాగా అయితే అనిపించింది అనమాట. ఆయనకుండే ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఎన్ఐఏ వాళ్ళకి హెల్ప్ అయిందా లేకపోతే మైనస్ అయిందా అనేది పక్కన పెడితే, కాకపోతే ఆయన చేసిన రిస్కీ స్టంట్స్ గానీ, సో మూవీలో యాక్షన్ అయితే ఎక్కడ తక్కువ లేదు. దాదాపు యాక్షన్ అనేది ఒక ఫుల్ ప్యాకేజ్ టైప్ లో అయితే అనిపించింది అనమాట. సో మొత్తం కూడా నాకు స్టార్టింగ్ ఓపెనింగ్ కూడా బాగానే అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ సింపుల్ గా అయినట్టు అనిపించి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ మొదలైనట్టు అనిపించింది. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఒక యావరేజ్ ఫీల్ అయితే అనిపించింది అనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో ఎన్ఐఏ మొత్తం కూడా వాళ్ళ స్టేట్ ని కాపాడుకోవటం కోసం ఒక రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. అందులోకి మన హీరో అయిన శివకార్తికేయ గారు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఆ ఆపరేషన్ ఏంటి, వాళ్ళ స్టేట్ ని ఎలా కాపాడుకుందాం అనుకుంటున్నారు, ఆ మొత్తం కూడా ఏంటి అనేది మూవీ ప్లాట్ అనమాట. సో ఎక్కువ రివీల్ చేస్తే స్పాయిలర్స్ వస్తాయి కాబట్టి ఇక మూవీ విషయానికి వచ్చేస్తే, సో స్టార్టింగ్ ఓపెనింగ్స్ ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది. అది ఒక మంచి యాక్షన్ టైప్ లో అయితే అనిపించింది అనమాట. అండ్ ఇక అక్కడి నుంచి మొదలైన తర్వాత స్టోరీ ఏదైతే ఉందో ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో అయితే అనిపించింది అనమాట. దానివల్ల మూవీ కూడా కొద్దిగా దెబ్బతిన్నట్టు అయితే అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో కొద్దిగా ఓకేగా అన్నట్టు అయితే నడిచింది. క్లైమాక్స్ బాగా నచ్చింది, ఎందుకంటే విలన్ కి పెట్టిన ఫైట్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ అనిపించింది. అండ్ విలన్ కి ఇచ్చిన సెకండ్ హాఫ్ లో వచ్చిన ఎలివేషన్ ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. ఇక బీజిఎంస్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మంచిగా అనిరుద్ధ్ గారు కాబట్టి ఎరగొట్టేశారని చెప్పొచ్చు బీజిఎంస్ అయితే. సో ఇక మూవీ విషయానికి వచ్చేస్తే, ఇక మూవీలో ప్లసెస్ ఏంటి అంటే, శివకార్తికేయ గారి యాక్టింగ్, ఆయన తీసుకున్న రోల్ ఏదైతే ఉందో చాలా సపోర్టివ్ రోల్ టైప్ లో అయితే అనిపించింది అనమాట. ఒక డిఫరెంట్ వైబ్ కూడా క్రియేట్ చేసింది. ఇక దాంతో పాటు బీజిఎంస్ ఏదైతే ఉన్నాయో చాలా బాగున్నాయి. అండ్ మొత్తానికి ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, అండ్ స్టార్టింగ్ లోనే మూవీ ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఓపెనింగ్ సీన్ ఏదైతే ఉందో, అండ్ దాంతో పాటు సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ ఫీల్ అనిపించింది. ఇలా మధ్య లవ్ ట్రాక్స్ ఏదైతే ఉన్నాయో అది కొద్దిగా బెటర్ ఫీల్ అయితే అనిపించింది అనమాట. ఇక మూవీలో మైనస్ విషయానికి వచ్చేస్తే, మూవీ చూస్తున్నంతసేపు కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఏర్పడిపోయింది. దానివల్ల మూవీ అంత క్లియర్ కట్ గా అయితే ఎంజాయ్ చేసినట్టు ఫీల్ రాలేదు. అండ్ దాంతో పాటు కొద్దిగా బాగా లాగ్ అయినట్టు కూడా అనిపించింది. ఎక్కడో కొద్దిగా దెబ్బతిన్నట్టు అయితే అనిపించింది అనమాట. సో ఇది నాకైతే. అండ్ ఎన్ఐఏ వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నప్పుడు గానీ, ఇటు రౌడీస్ ఫైట్ చేస్తున్నప్పుడు గానీ మరి సింపుల్ గా చచ్చిపోతున్నట్టు అయితే అనిపించింది అనమాట ఎన్ఐఏ వాళ్ళని. ఎందుకంటే వాళ్ళంతా ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి కూడా కొద్దిగా ఒక మంచి కాంబాక్ట్ ట్రైప్ లో, ఒక మంచి కాంబాక్ట్, ఇటు రెండు వైపులో వార్ గట్టిగా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇది ఓవరాల్ గా అయితే. సో ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.